హాయ్ గైస్, వెల్కమ్ టు ఐఎమ్ రాజు 7S యూట్యూబ్ ఛానల్. ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు అనంతగిరి గుట్ట మీద అయితే ఉన్నాం. ఇది ఒక చిన్న కొండ, అంత పెద్ద కొండ అయితే కాదు, చిన్న కొండే. సో ఇక్కడికి చాలా మంది ట్రెక్కింగ్ వచ్చారు. చూడొచ్చు, మా ఊర్లో అయితే దీనికంటే పెద్ద పెద్ద కొండలు ఉంటుంది, కానీ ఈ కొండను కూడా మీకు చూపిస్తా. ఓకే, ఒకసారి వచ్చేయండి. కొండ ఎలా ఉందో, కొండ ప్రాంతంలో ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తా. ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి పళ్ళ చెట్లు అయితే కనపడలేదు. ఇక్కడ మొత్తం పిచ్చి చెట్లే ఉన్నాయి. ఓకే, మిగతా చెట్లు ఏమున్నాయో చూద్దాం రండి. గుట్ట మొత్తం చెట్లతోనే నిండిపోయింది. ఇక్కడ మీరు ఫోటో తీయడానికి మంచి ప్లేస్ కూడా ఉంది. కింద చూడొచ్చు, అందరూ ట్రెక్కింగ్ చేయడానికి వరుసగా స్టూడెంట్స్, జాబ్ చేసే వాళ్ళు అందరూ ఈ వీకెండ్ ప్లాన్ కి ఇక్కడికి వచ్చినట్టున్నారు. మొత్తం అందరూ ట్రెక్ చేయడానికి సిద్ధమై వరుసగా వెళ్తారు. చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇది ఒక చిన్నపాటి గుట్ట. ఒక కొండ నుంచి ఇంకో కొండకు వెళ్ళడానికి కొన్ని దారులు ఉన్నాయి, అంతే, సింపుల్. సో అక్కడక్కడ మనకు ఇలా ఒక వాటర్ లాగా అయితే ఒక ఫ్లో అయితే ఉంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడంతా కొండల్లో నుంచి ఎక్కడి నుంచో వాటర్ వస్తున్నట్టు ఫ్లో అవుతుంది. సో ఫ్లో అంత ఎక్కువగా ఏం లేదు, నార్మల్ గా ఉంది. ఎక్కువ వర్షం పడితే చాలా ఫ్లో ఉంటుంది మనకు. ఓకే, సో చాలా కూల్ గా అయితే ఉంది ప్రదేశం ఇప్పుడు ప్రెసెంట్, ఎందుకంటే వర్షం పడి అలా అలా మబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా కూల్ గా అయితే ఉంది ప్లేస్. ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయట్లేదు. ఇక్కడ మొత్తం మనకు వాటర్ తో రాళ్ళు తడిచి బాగా స్లిప్పరీగా అయితే ఉన్నాయి. సో కొంచెం గ్రిప్ ఉండే షూస్ కానీ స్లిప్పర్స్ కానీ వేసుకొస్తే కొంచెం ట్రెక్కింగ్ కి బాగా ఉంటుంది. సో ఫస్ట్ టైం ట్రెక్కింగ్ వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని పెద్ద పెద్ద హిల్స్కి ట్రెక్కింగ్కి వెళ్ళిన వాళ్ళు వస్తే మాత్రం జస్ట్ వాళ్ళు నార్మల్గానే చూస్తారు, ఈ కొండని చిన్న కొండే అనుకుంటారు. సో ఫస్ట్ టైం ఆస్వాదించే వాళ్ళు మాత్రం ఏంద్రా ఇది ఇట్లా ఉంది, చాలా మంచిగా ఉంది, ట్రెక్కింగ్ సూపర్ అనుకుంటారు. ఓకే, చాలా గ్యాంగ్స్ వచ్చి ఇక్కడ మంచిగా చిల్ అవుతారు. మీరు అక్కడ చూడొచ్చు, మొత్తం గ్యాంగ్ ఫోటోషూట్ పెట్టారు ఇక్కడ. సో ఇంకా వస్తూనే ఉన్నారు గ్యాంగ్స్ మొత్తం ఎక్కడి నుంచో. సో వీకెండ్ రిఫ్రెష్ కోసం ఇలా అనంతగిరి హిల్స్కి వచ్చి చిల్ అవుతుంటారు మొత్తం. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ట్రెక్కింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా మంచిగా అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పాటు వస్తే చాలా మంచిగా ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఫస్టే టిఫిన్ చేసేసి వస్తే చాలా బెటర్. పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ 50 రూపీస్ అనేది ఏమి ఛార్జ్ చేసేవాళ్ళు కాదు, డైరెక్ట్గానే అలో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీరు చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉంది. ఇక్కడ చెట్లు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి చెట్లు. కానీ ఇప్పటివరకు నేను ఏమన్నా ఫ్రూట్స్ ట్రీస్ అయితే చూడలేదు. నార్మల్ చెట్లే ఉన్నాయి మ్యాక్స్. మన ఇంట్లో దగ్గర గుట్టల మీద చూసే చెట్లే, సేమ్ అలాంటి చెట్లే ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ మీకు పైకి వెళ్ళి వ్యూ చూపిస్తా, ఎలా ఉంటుందో చూడండి. ఓకే గైస్, ఇక్కడైతే మనకు మంచిగా మంకీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మంకీస్ ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ రూమ్ చేస్తున్నాయి చూడొచ్చు. చాలా బాగున్నాయి మంకీస్ ఇక్కడ, చాలా క్యూట్గా. గైస్, మాకు అనంతగిరి హిల్స్ లో ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. మేము ఇప్పుడు ర్యాబిట్ స్టెప్ అయిపోతాం, చూడండి. రెడీ. సో మండే నుంచి ఫ్రైడే దాకా ఎప్పుడు మనము ఆఫీస్లో ఉండి ఆఫీస్ వర్క్ చేస్తూ ఆ స్ట్రెస్ అనుకుని మనం చాలా వర్క్ చేస్తాం కదా. సో ఒక్కసారిగా ఇలా ప్రదేశానికి వచ్చి మంచిగా ఇక్కడ గాలిని పీల్చుకుంటుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనకు నేచర్కి దగ్గరగా ఉంటే చాలా మంచి హెల్త్ కూడా ఉంటుందని చెప్పేసి మనకు చాలా బుక్స్లో కూడా చదివాం కదా. సో నిజంగా అనంతగిరి హిల్స్కి రండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, ఫైనల్లీ ఇంత ట్రెక్కింగ్ చేసి పైకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చేరుకోవాల్సిన ప్రదేశం అయితే అక్కడ కనపడుతుంది మీకు, స్టాండ్. ఆ స్టాండ్ పై నుంచి ఎక్కి చూస్తే మనకు మొత్తం ఓవరాల్గా ఈ అనంతగిరి హిల్స్ చుట్టుపక్కల ఉండే హిల్స్, పంట పొలాలు, ఇంకా చెట్లు మొత్తం అక్కడి నుంచి కనపడుద్ది. మనం ఎక్కిన రూట్ కూడా మనకు క్లియర్గా కనపడుతుంది. సో ఆ పాయింట్ని ఎక్కడానికి చాలా మంది వస్తారు ఇక్కడికి. సో మ్యాక్స్ అదే మనకు వ్యూ పాయింట్, అనంతగిరి మెయిన్ వ్యూ పాయింట్ అంటే ఇదే మనకు. ఓకే, సో ఫైనల్లీ మనం ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఈ వ్యూ పాయింట్ నుంచి మీకు వ్యూ చూస్తున్నారా? సో ఈ వ్యూ చూడడానికి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. సో వ్యూ అయితే చూసుకోవచ్చు, మనకు కనుచూపు మేర వరకు మొత్తం ట్రీస్, పంట పొలాలే కనబడతాయి. సో మనం ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా అక్కడ కాలు కనబడుతుంది, అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చాము. ఓకే, సో ఇదంతా మనం ఎక్కించిన గుట్ట.
జస్ట్ ఈ వ్యూని చూడడానికి ఇంత దూరం వచ్చాము మేము. ఈ వ్యూ చూడండి ఎంత క్లియర్ గా మొత్తం ట్రీస్ ఉన్నాయి చూడొచ్చు. ఓకే